అందరికీ నమస్కారం. ఈరోజు మనం ధనుసు రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ధనుసు రాశి వారికి మే 20వ తేదీన వీరికి అనూహ్యమైనటువంటి కొన్ని మార్పులు, అలాగే కొన్ని వీరు ఊహించని విధంగా కొన్ని శుభ అశుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అలాగే రేపటి రోజున వీరు ఏ దేవతారాధన చేయాలి, ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎవరైతే కొత్తగా ధనుసు రాశి వారు మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. అలాగే రేపటి రోజున వీరికి ఏ విధంగా ఉండబోతుందో కూడా పూర్తిగా తెలుసుకునేందుకు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రాశుల్లో అన్నిటికంటే కూడా ధనుసు రాశి వారి యొక్క జాతకం చాలా అంటే చాలా వేరుగా ఉంటుంది. ఎందుకంటే మంచి సామరస్యమైనటువంటి తెలివితేటలను కలిగి ఉంటారు. అంతేకాకుండా చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని కూడా సంతోషపెట్టాలని చూస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కూడా కలిగి ఉంటారండి. ఇక వీరు ఏదైనా కానీ మంచిగా స్వేచ్ఛను కోరుకుంటారు. ఇతరులపై ఆధారపడి జీవించడానికి అస్సలు ఇష్టపడరు. ఇక అలాగే ఎవరిని వ్యతిరేకించరు. అలాగే పరిస్థితులకు తగిన విధంగా తమను తాము మార్చుకునేటటువంటి సత్తా వీరికి ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారండి. పైకి ఎంత గంభీరంగా కనిపించినప్పటికీ వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే చిన్న చిన్న విషయాలకే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారనమాట. ఇక వీరు తమ మనసు చెప్పినటువంటి మాటే వింటారు. వీరికి మొహమాటం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే అది బయటకు కనిపించకుండా మెయింటైన్ చేస్తారు. దీని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు. అయితే కష్టపడి పనిచేసేటటువంటి స్వభావం కలవారు ఈ వ్యక్తులు. అలాగే క్రమశిక్షణతోనూ నమ్మకంగా ఉంటారండి. ఇక వీరు చాలా మృదువుగా మాట్లాడతారు. దీని కారణంగా వీరు ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం చేస్తారు. ఇక ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారండి. వీళ్ళకు ఉన్నటువంటి సంకల్ప సిద్ధి అద్భుతంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఎన్ని ఆటంకాలు కలిగినప్పటికీ వారు అనుకున్నటువంటి పనిని దిగ్విజయంగా పూర్తి చేయాలి. చేసేదాకా నిద్ర కూడా పోరు. ఓటమిని అంగీకరించనమాట. అలాగే ఈ రాశివారు ఎవరికైనా కానీ ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయడానికి ముందుంటారు. అంతేకాకుండా ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా ఆలోచించి చేస్తారు. ఇక ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలను పాటించరు. ఎందుకంటే వీరికి వీరుగా స్వయంకృతంగా ఏదైనా కానీ చేయాలనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ఇక ఈ రాశివారు ఏదైనా కానీ పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే విడిచిపెట్టరు. అలాగే మధ్యవర్తిత్వ సంతకాలు, ఇతరులకు హామీలుగా ఉండడం, ఇలాంటివి వీరికి కొంచెం నష్టాన్ని కలిగించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇతరులను త్వరగా నమ్మి మోసపోతూ ఉంటారు. కాబట్టి ఇతరులను ఏదైనా కానీ మాట్లాడండి, తప్పు కాదు. కానీ వారితో ఎంతవరకు మాట్లాడాలి, ఏ విషయాలను చెప్పుకోవాలి, ఇలాంటివి కొంచెం 1-2 సార్లు జాగ్రత్తగా ఆచితూచి జాగ్రత్త పడండి. ఆపదల్లో ఉన్నటువంటి స్త్రీలను ఆదుకొని ఇబ్బందులు కూడా రేపటి రోజున మీరు గురి అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్త పడండి. అలాగే కొంతమంది మనస్తత్వం మనం చూస్తూ ఉంటాం కదండి. వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పారో ఎవరితో చెప్పరు. కానీ ఇతరుల వ్యక్తుల గురించి ఏమాత్రం కూడా ఒక విషయం తెలిసినా కానీ దాని గురించి నలుగురికి 4 మాటలు జోడించి మరీ చెప్తారు. కానీ ఈ రాశివారు అటువంటి స్వభావం కలవారు కాదు. వేరే వాళ్ళ విషయాలు చాలా సీక్రెట్గా దాచిపెడతారు. అలాగే ఈ రాశికి చెందిన వారిలో అతిగా విశ్లేషించేటటువంటి తత్వం, తొందరపాటు చర్యలు అతిపెద్ద బలహీనతలుగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముందు వెనక ఆలోచించకుండా మీరు అనుకున్నదే నిజమని చెప్పి నమ్మేటటువంటి మనస్తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఇక తీవ్రమైనటువంటి ఒత్తిడి, అశాంతికి గురై ఉంటారు. ఈ రాశి వారి యొక్క జీవితం చూసినట్లయితే రేపటి రోజున వ్యాపార రంగంలో వీరికి చాలా అద్భుతంగా కలిసి రాబోతుందండి. ఇక మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలనేటటువంటి ఆసక్తి కూడా మీకు పెరుగుతుంది. చేపట్టినటువంటి పని మీద ఆసక్తి చూపించడం వలన విజయాలకు తిరిగే ఉండకుండా రేపటి రోజున మీకు చాలా గొప్ప అవకాశంగా మారిపోతుంది. వీరు అనుకున్నటువంటి విషయాల్లో కొంచెం ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు కూడా మెరుగుపడతాయి. ధనవంతులయ్యేటటువంటి అవకాశాలు కూడా రేపటి రోజున మీరు ప్రారంభించేటటువంటి పనుల్లో మీకు మంచిగా లాభాలు అయితే కనిపిస్తాయి. అలాగే చేపట్టినటువంటి ఏ వృత్తి అయినా కానీ అంకిత భావంతో మీరు పనిచేస్తారు. దానివలన ఆయా రంగాలలో ఉన్నతమైనటువంటి స్థానానికి కూడా మీరు ఎదుగుతారు. జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా జీవితం చాలా సాదాసీదీగా సాగిపోతుందని చెప్పి నమ్ముతారు. ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. అంతేకాదు ఇక కొన్ని సందర్భాల్లో మీరు తప్పులు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పును ఏమాత్రం చేయరండి. అంతగా నిజాయితీగా ఉంటారు. నిజాయితీని అసలు విడిచిపెట్టుకోరు.
కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలను అసలు ఏమాత్రం తీసుకోరు. అలాగే రేపటి రోజున మీకు మంచి లాభాలైతే కనిపించబోతున్నాయి. పట్టుదల కూడా ఇంకాస్త అధికంగా పెరగబోతుంది. అలాగే మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎదుటివారిని ఇంకా మించిపోతారని చెప్పుకోవాలి. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేనివారుగా పైకి కనిపిస్తారు, కానీ వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటూ ఉంటారు. అయితే ఈ రాశివారి జాతకం ప్రకారం చూసినట్లయితే రేపటి రోజున మీకు 12 సంవత్సరాల శత్రువు ఎవరో ఒకరు మీకు అంటే చాలా సంవత్సరాల నుండి ఒక శత్రువు ఉండే ఉంటారు. కానీ మీకు తెలియకపోవచ్చు. కానీ ఆ శత్రువు ఎవరనేది రేపటి రోజున మీకు తప్పకుండా తెలుస్తుంది. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, లేదంటే మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసేటటువంటి చోట కావచ్చు, మీ చెడు కోరుకునేటటువంటి వ్యక్తులైతే తప్పకుండా ఉన్నారండి. అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ రాశి వారిది మంచి స్వభావం కాబట్టే ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని చెప్పి మీరు భావిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే మీ వెనుకాల గోతులు తవ్వుతూ ఉంటారు కొంతమంది. వీరి ఆర్థిక స్థితి మెరుగుపడటాన్ని చూసి అస్సలు ఓర్వలేకపోతూ ఉంటారు కొంతమంది. మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉన్నారు. మిమ్మల్ని దిగజార్చడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అటువంటి శత్రువు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో కొన్ని సంవత్సరాల నుండి ఉన్నారు. ఆ శత్రువు ఎవరో రేపటి రోజున మీరు తప్పకుండా ఏదైనా కానీ అంటే ఒక సంఘటన ద్వారా మీరు తెలుసుకునేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి ఏదో ఒక విధంగా గుణపాఠం అయితే చెప్పే విధంగా వారితో ప్రేమగా మాట్లాడుతూనే అన్నీ కూడా అంటే మీరు మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకుండా ఉండండి. ఒకవేళ షేర్ చేస్తారంటే జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారు అవుతారు. తెలిసి కూడా ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం మీరే చాలా నష్టపోతారు. ఇక కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే ఇదివరకు మోసం చేశారని తెలిసినా కూడా వారు మరలా మన కీడు కోరుకునేటటువంటి వ్యక్తులని చెప్పి తెలుసుకున్నా కానీ గుడ్డిగా మరలా ఆ వ్యక్తుల్ని నమ్ముతూ ఉంటారండి. ఈ విధంగా మీరు తప్పు చేశారంటే జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు మీరు చేసిన వారు అవుతారు. మీకు మీరు సమస్యలను ఇంకా లేనిపోని కొత్త కొత్త సమస్యలను క్రియేట్ చేసుకున్నవారవుతారు. మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్నవారవుతారు. కాబట్టి ఈ అంశాల్లో మీరు తప్పకుండా తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుని తీరాలి. ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగేటటువంటి అవకాశాలు రేపటి రోజున ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంటే ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్‌గా ప్రచారం చేశారో, ఆ విన్న వ్యక్తి మీ దగ్గరకొచ్చి ఆ విషయాన్ని మీకు తప్పకుండా వెల్లడి చేస్తారు. అంటే గుడ్డిగా నమ్మినటువంటి వ్యక్తులు వారి వలన మీరు మోసపోయారని చెప్పి రేపటి రోజున ఏదో ఒక సంఘటన ద్వారా మీకు అర్థం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తాయన్నమాట. అలా ఒక ఆడ, ఒక మగ మనిషి వలన మీ జీవితంలో ఎప్పుడూ కూడా అంటే వీరు మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. అంటే కొంతమంది మనం ఎంత వెయిట్ చేయించినా కానీ మనతో మాట్లాడాలని, ఫ్రెండ్‌షిప్ చేయించాలని లేదంటే బంధాన్ని కొనసాగించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి వ్యక్తులు ఇద్దరు ఒక ఆడ, ఒక మగ మనిషి మీ వెంట పడుతూ ఉంటారు. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది. కొన్ని సార్లు ఏంటంటే అండి లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం కదా! చూస్తూ ఉంటాం కూడానంటే మీ జీవితంలో ఇదివరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది? ఇక ముందు మరలా మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుందంటే ఆ మార్పుకు కారణం ఒక ఆడ, ఒక మగ మనిషి. వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు. వారు మీతో బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారిచ్చేటటువంటి సలహాలు మీ జీవితానికి మంచి మలుపు తీసుకొని వస్తాయని అర్థం. ఇక మీరు వ్యాపారస్తులు అయితే గనక వ్యాపారంలో మంచి మంచి మెలుకుల గురించి వారు చెప్తారు. వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తారు. అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయి. ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలో, ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా మీకు చక్కగా అవగాహన వచ్చే విధంగా ఆ ఆడ, మగ వ్యక్తులు మీకు మంచిగా ఒక మంచి మార్గాన్ని చూపుతారనే చెప్పుకోవాలి. అంటే కలిసికట్టుగా ఒకేసారి ఒక ఆడ, ఒక మగ మనిషి మీ జీవితంలో ఒకేసారయితే రారండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరుంటారు. ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. ఒకరు అంటే పొరుగు వ్యక్తి కావచ్చు. మరొకరు మీరు పనిచేసేటటువంటి చోట ఉండొచ్చు. లేదా మీరు వ్యాపారం చేసే చోట ఉండొచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లో మీకు పరిచయం కావచ్చు. స్నేహితుల ద్వారా మీ జీవితంలోకి రావచ్చు. ఈ విధంగా ఒక్కొక్కసారిగా మీ జీవితంలోకొస్తారు. కానీ ఈ వ్యక్తులేంటంటే మీ జీవితంలోకి రాబోతున్నారనేది నిజం. వారి సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి. అయితే మీ జాతకం ప్రకారం మాత్రం రేపటి రోజున మీకు ఉన్నటువంటి శత్రువు ఎవరో కూడా తప్పకుండా మీకు తెలుసుకుంటారు. అయితే ఒక పెద్ద సంఘటన జరగబోతుందని, ఆ సంఘటన ద్వారా మీకు తేటతెల్లం అవుతుందని చెప్పాం కదా! మిమ్మల్ని ఎవరైతే శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వారు తప్పకుండా మీరైతే రేపటి రోజున తప్పకుండా ఆ వ్యక్తులను మీరు తెలుసుకుంటారు.
ఇక రేపటి రోజున మీరు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించండి. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.